హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, రికవరీ ఏజెంట్స్ వితౌట్ డిఆర్ఏ ట్రైనింగ్ చేయకుండానే కస్టమర్స్తో మాట్లాడుతున్నారు. మాట్లాడే విధానం చూశారంటే వీళ్ళకి ఏదో ఒక 5, 6, 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ నాలెడ్జ్ చూస్తే జీరో. ఎందుకంటే డిఆర్ఏనే చేయలేదు. డిఆర్ఏ చేయకుండానే ఈ వ్యక్తులకి డిఆర్ఏ ట్రైనింగ్ ఆన్ కాల్లో ఇస్తున్నారంట ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత మేనేజర్ గారికి ఇచ్చారు ఫోను. ఆ మేనేజరా కాదా దేవునికి తెలియాలి. వాళ్ళ మంచికి ఇచ్చేసి మాట్లాడి నేనే మేనేజర్ అంటే, ఇక్కడ ప్రతి ఒక్కరు నేను మేనేజర్, టీఎల్ అంటూనే ఉంటారు. కానీ ఇక్కడ నిజంగా టీఎలా మేనేజర్ అని మనకెవరికి తెలియదు, చెప్తూనే ఉంటారు. సో ఇక్కడ డిఆర్ఏ ట్రైనింగ్ అనేది ఒక కస్టమర్ మీద లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే మాట్లాడడానికి ఇడిచిపెట్టేస్తున్నారు. వీళ్ళకి డిఆర్ఏ ట్రైనింగ్ చేయడానికి కోసం ఫస్ట్గానే వాళ్ళ దగ్గరనే కూర్చోపెట్టుకొని మాట్లాడాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. దాని తర్వాతనే వీళ్ళు డిఆర్ఏ సర్టిఫికేట్ దొరికిన తర్వాతనే కస్టమర్తో మాట్లాడడానికి, బ్యాంక్స్ వాళ్ళతో టైప్ అయిన తర్వాత వాళ్ళ జాబ్ ఇచ్చిన తర్వాతనే కస్టమర్తో మాట్లాడడానికి రైట్స్ వస్తుంది. ఇక్కడ ఏ నాలెడ్జ్ లేదు ఫ్రెండ్స్. ఆ ఆడియో విందామా? హలో హలో, This call is now being recorded. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్, ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాము. ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్ సార్. సార్, మీది బిల్ పెండింగ్లో ఉంది కదా సార్, ఎప్పుడు పే చేస్తారు? ఎవరికి ఫోన్ చేశారు? మీ పేరు ఏం పేరు? నా పేరు మహేష్. ఎక్కడి నుంచి? ఇండస్ఇండ్ క్రెడిట్ బ్యాంక్, నారాయణగూడ. అది చెప్పారు. మేనేజరా, కాలరా, టీమ్ లీడరా, మేనేజరా? కాలర్. కాలర్. చెప్పమ్మా. సార్, మీ బిల్ పెండింగ్లో ఉంది కదా, ఎప్పుడు పే చేస్తారు అంటున్నాను. ఎందుకు నీ మొబైల్ నుంచి ఫోన్ చేస్తున్నావు? కాల్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని వస్తుంది. ఏం రికార్డింగ్ చేసుకుంటున్నావు? రికార్డ్ కాదు సార్, అది సిస్టమ్ నుంచి చేసి వస్తుంది. అట్లా ఆటోమేటిక్ అవుతుంది సార్. అది ఆటోమేటిక్ అవుతుందా? మీకు తెలియదు అది? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామ్మా డ్యూటీ? సార్, దాని గురించి ఎందుకు సార్, మీ పేమెంట్ గురించి చెప్పండి. ఒక్క నిమిషమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 6 months నుంచి చేస్తున్నా. సో డిఆర్ఏ కంప్లీట్ అయిందమ్మా? డిఆర్ఏ కంప్లీట్ చేసినావా? కంప్లీట్ చేశాను సార్. సర్టిఫికేట్ వచ్చిందా? రాలే, ఇంకా రాలే. పాస్ అయినా ఫెయిల్ అయినావా? ఎగ్జామ్ రాయలేదు సార్. ఇంకా ఎగ్జామే రాయకుండా నిన్ను కాలర్లో కూర్చోబెట్టినారా? డిఆర్ఏ పాస్ అవ్వకుండానే యాక్చువల్ రూల్స్, డిఆర్ఏ పాస్ అవ్వాలి, అయిన తర్వాతనే కాలర్లో కూర్చోబెట్టుకోవాలి. ఓకే, అది ట్రైనింగ్లో ఉన్నాం సార్ ఇప్పుడు. ట్రైనింగ్లో ఉన్నారు. సో ట్రైనింగ్లో కూడా మీ కాలర్స్కి ఇవ్వకూడదే. ఇది రాంగ్ కదమ్మా ఇది. మరి నీకు ఎలా తెలుస్తుంది ఆపోజిట్ వ్యక్తి ఎలా మాట్లాడతారు, ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్పీరియన్స్ వస్తుందమ్మా ట్రైనింగ్ తీసుకోకుండా? ట్రైనింగ్లో ఉన్నాం సార్, అంటే సార్తో మాట్లాడిస్తాం మేము. ఆర్బీఐ రూల్స్లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు కాల్స్ చేయించు అని చెప్పి ఎక్కడ ఏ సర్క్యులర్లో లేదమ్మా. సర్క్యులర్లో ఉండే విషయం నేను చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇక్కడ యాజ్ ఎ ఫస్ట్ డిఆర్ఏ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారు. తర్వాత మీరు కలెక్షన్ టీంలోకి వస్తారు. కలెక్షన్ టీం కూడా బ్యాంకు ఫస్ట్ దాన్ని వెరిఫికేషన్ చేసుకొని మిమ్మల్ని దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. ఎక్స్పీరియన్స్ వ్యక్తితో మీ పక్కన కూర్చోబెట్టి దానికి ట్రైనింగ్ ఇస్తారు. మీరు ట్రైనింగ్ చేస్తున్నప్పుడే డైరెక్ట్గా టెలికాలర్లో కూర్చోబెట్టారు. ఇక్కడ కాల్ లిఫ్ట్ చేసినాక సార్తో మాట్లాడిస్తాం సార్ మేము. ఎవరితమ్మా? సార్తో మాట్లాడిస్తాం, మేనేజర్ సార్. ఇప్పుడు పక్కనే ఉంటారు కదమ్మా, ఎందుకు పక్కకు పోతాం? మళ్ళీ ఎంత దూరం పోవాల్సిన అవసరం లేదు కదా. నువ్వు ట్రైనింగ్ తీసుకుంటున్నావు అంటే మీ మేనేజర్ గారు అక్కడనే ఉంటారు కదా. ఉంటాడు. ఇవ్వాలా సార్? మాట్లాడతారా? ఇవ్వాలా? మాట్లాడతారా? ఉంటే ఇచ్చే, ఏం ప్రాబ్లం లేదు. టీఎల్కి లేకుంటే మేనేజర్కి ఏం బాధ లేదు. మాట్లాడతాను. హలో, నేను మళ్ళీ సార్ సార్ వేరే కాల్ మాట్లాడుతాను కొద్దిగా. నేను హోల్డ్ చేస్తానమ్మా, నువ్వు మళ్ళీ ఎందుకు కాల్ చేయడము? అతని. హలో హలో, చెప్పండి. ఏం చెప్పాలి? ఏం అడుగుతున్నారంట? మీరెవరు? మీకు ఏం కావాలి సార్ చెప్పండి. మీరెవరు? మీకేమో ప్రాబ్లం ఉంది కదా, చెప్పండి. అవును సార్, మీరెవరు? నేను ఎవరిని? నా పేరు వంశీ. వంశీ ఇండస్ఇండ్ బ్యాంక్లో కలెక్షన్ మేనేజర్ని. చెప్పండి.
మరి ఆ మొక్క ఫస్ట్ చెప్పాలి కదా సార్. డైరెక్ట్ చెప్పేసి ప్రాబ్లం అడిగితే ఏం చెప్పమంటారు? ఎవరు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం. మీకు ఏదో చెప్తున్నారు కదా, అతనికి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏదో అడుగుతున్నారంట, చెప్పండి ఏమైందో. డిపిడి ఎంత ఉంది? డిపిడి ఎంత ఉంది? డిపిడి తెలియదా మీకు? లేదు. ఒక 2 నిమిషాలు ఆగు కాదు, ఆగండి సార్. ఆగండి అని ఒకసారి రికార్డింగ్ వినండి మళ్ళీ. ఆగండి అనే చెప్పినాం. యాక్టిట్యూడ్ ఎక్కువ చూపియద్దమ్మా. ఎవరికి? నాకే. నీ యాటిట్యూడ్ నీ దగ్గరనే పెట్టుకో. నెంబర్ ఎంత చెప్పు. హలో 126. చెప్పండి సార్. చెప్పండి సార్, మీరే చెప్తున్నా, అడిగిరు కదా చెప్పిన. అవును, అబ్బాయికి డిఆర్ఏ కాకుండా ఎలా కూర్చోబెడుతున్నారు ట్రైనింగ్లో? మీరు కాలర్స్కి ఎలా ఇస్తున్నారు? ట్రైనింగ్ ఉన్నాడు ఆయన. ట్రైనింగ్ అంటే నేర్పించడం అంటే సార్, డిఆర్ఏ కంప్లీట్ కాకుండా ఎలా నేర్పిస్తున్నారు మీరు? మీకు అది అంతే ఏంటి సార్, మీరు పేమెంట్ కట్టండి. నేను మాట్లాడుతున్నా, నాకు డిఆర్ఏ ఉంది కదా, నేను మాట్లాడుతున్నా కదా. ఎవరు? నాకు. మరి ఫస్ట్ ఫోన్ మీరే చేయాల్సింది, ఆ వ్యక్తితో ఎందుకు చెప్పిస్తున్నారు? ఫస్ట్ కాదు, నేను చెప్పిన అతను కాల్ చేయమని, ఓకేనా? తన ట్రైనింగ్ ఇట్లనే నేర్పిస్తాం మేము. రిటర్న్లో మేము ఇట్లనే నేర్పిస్తాం అతనికి అంటున్నా. డిఆర్ఏ ట్రైనింగ్ కంప్లీట్ కాకుండానే టెలికాలర్లో కూర్చోబెట్టేసి కస్టమర్ నేను పికప్ చేస్తాను సరేనా? అతను అట్లా నేర్పిస్తాం సార్ మేము. మీరు అలాగే నేర్పిస్తారా? అంటే ఆర్బీఐకి విరుద్ధం మీరంతా. మీరు మంచోళ్ళ? మీరు ఆర్బీఐకి పైసలు కట్టకుండా ఉంటున్నారు మీరు మంచిగా? నేను ఎప్పుడు మంచోళ్ళనే, ఇప్పుడు కూడా మంచోళ్ళనే. మీరు మంచోళ్ళు, అదే అందుకే పైసలు కట్టకుండా ఉన్నారు కదా మీరు మంచోళ్ళు. పైసలు బ్యాంకులలో పైసలు తీసుకున్నాడు, కట్టకుండా తిరగడం మాత్రం తెలుసు కదా మీకు. రూల్స్ మాట్లాడుతారు. మీది మాట్లాడడం అయిపోతే నేను మాట్లాడతా. చెప్పండి మీరు ఎంత. చెప్పండి ఏం మాట్లాడతారు? చెప్పండి. మీరు మాట్లాడండి, నేను మాట్లాడతారో మాట్లాడండి చెప్తా. నేను మంచోడా చెడ్డోడా అని కాదు మీకు కావాలి. మీకు ఎంతసేపు ఉన్నా కలెక్షన్ చేయడానికి మీకు రైట్స్ ఎంత ఇచ్చారో అంతవరకే మాట్లాడండి. నేను మంచోడా చెడ్డోడా డిఫాల్టర్నా ఫ్రాడా అనే వర్డ్స్ మీరు యూజ్ చేయకూడదు ఇక్కడ. కడతారా? ఇంకేం యూజ్ చేయాలి మరి? కడతారా కట్టరా? సార్ కడతారా కట్టరా చెప్పండి. కడతారా కట్టరా? కడతాను, రాబోయే రోజుల్లో చేసుకుంటాను. ఆడియో విన్నారా ఫ్రెండ్స్? మీకు అందరికి క్లియర్గా అర్థమైంటుంది డిఆర్ఏ ట్రైనింగ్ ఎందుకు అవసరం ఇక్కడ అని. ఈ డిఆర్ఏ ట్రైనింగ్ కన్ఫామ్గా మీకు ఎంత అవసరం పడుతుందనే విషయము ఇన్ని రోజులు మీరు డిఆర్ఏ అని అర్థం కాలేదు. ఈ ఆడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది డిఆర్ఏ ట్రైనింగ్ ఎందుకు చెయ్యాలి, మనం మాట్లాడే వ్యక్తికి ఇవన్నీ ఉన్నాయా లేదా మనం తెలుసుకోవడానికి మన రూల్స్ ఉన్నాయా లేదా అని. ఆర్బీఐ చెప్పే రూల్స్ ప్రకారం మనకు తెలియదు కాబట్టి ఎవరు పడితే వాడు మాట్లాడేస్తున్నారు ఇక్కడ. అందుకే మీరందరూ ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ని అందరూ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మీకు మంచిది. అది ప్రాబ్లమ్స్లో ఉండే వాళ్ళకైనా ప్రాబ్లం లేని వాళ్ళకైనా సరే. ఈరోజు బాగానే ఉన్నారు, బాగలేకపోవచ్చు. అందుకోసం ఆ రోజు వెతకకుండా ఈ రోజు నుంచి జాగ్రత్త పడితే కొన్ని అమౌంట్స్ తీసుకోవడానికి చేయడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. డబ్బులుంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.